నమస్తే హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. లోయర్ బ్యాక్ పెయిన్ అండ్ సయాటికా అంటే ఏంటి? లోయర్ బ్యాక్ పెయిన్కి గల కారణాలు అంటే ఇది రావడానికి గల కారణాలు ఏంటి? లోయర్ బ్యాక్ పెయిన్ అలాగే సయాటికా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలను మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ హరి సాయి పవన్ గారు. సో వారితో మాట్లాడి మన సందేహాలను అయితే నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లోయర్ బ్యాక్ పెయిన్ అంటే ఏంటి? బ్యాక్ పెయిన్లో లోవర్ పార్ట్లో ఉన్న మజిల్స్లో అట్ ద సేమ్ టైం నర్వ్స్లో వీక్నెస్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తే దాన్ని లోవర్ బ్యాక్ పెయిన్ అంటాము. ఓకే. సయాటికా అంటే ఏంటి మరి? సయాటికా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్ ఏదన్నా ఉందనుకోండి, లోవర్ బ్యాక్ పెయిన్లో L3-4 ఆర్ 4-5లో ఉన్న డిస్క్ ఏదన్నా వచ్చి నర్వ్ పైన ఇంపింజ్ చేసింది అనుకోండి, అది కూడా లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ అయితే రైట్ సైడ్, దీన్ని సయాటికా అంటాము. లెఫ్ట్ సైడ్కి కనుక డిస్క్ వచ్చి కంప్రెస్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ సయాటికా వస్తుంది. రైట్ సైడ్ కనుక కంప్రెస్ చేస్తుంది అనుకోండి, రైట్ సైడ్ సయాటికా వస్తుంది. సయాటికాస్లో కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, ఏంటి అంటే ఆ వేరియేషన్స్ ఏంటి? అదే చెప్పాను కదా, ఇప్పుడు డిస్క్ వచ్చి నర్వ్ని లెఫ్ట్ సైడ్ వైపు నుంచి నర్వ్ని కనుక కంప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్ సయాటికా వస్తుంది. వన్స్ సయాటికా వచ్చినప్పుడు థై భాగంలో అంటే తొడకండ్రాల్లో అండ్ కాఫ్ రీజన్ వరకు కూడా మనకి తీపి తీస్తూ ఉంటుంది అంటారు. మన దగ్గరికి రెగ్యులర్గా పేషెంట్స్ వస్తారు, నాకు ఒక 3-4 నెలల నుంచి బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ అలా ఉండకుండా ఏదైనా నా కాలికి పారుతోంది అని చెప్తూ ఉంటారు. కాలికి పారుతూ ఉంది అంటే మనం సయాటికా లాగా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, అసలు రీజన్స్ ఏంటంటారు ఈ సయాటికా రావడానికి? సయాటికా రావడానికి రీజన్స్ అంటే చాలా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెడెటరీ లైఫ్ స్టైల్లో మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ అందరూ కూడా ఐటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. యూజువల్గా ఈ సయాటికా కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ ఎప్పుడు ఎవరికి ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది అంటే మనం కమింగ్ ఆన్ టు 20s ఆర్ 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటే మెకానికల్ పెయిన్ వస్తుంది. వై మెకానికల్ పెయిన్? కీప్ ఆన్ సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. ఎందుకు సిట్టింగ్ పొజిషన్ అంటే కాలేజ్ కానీ స్కూల్స్ కానీ అట్ ద సేమ్ టైమ్ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ కూడా కూర్చొని ఉంటారు. దీనివల్ల మెకానికల్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అంటే సయాటికా మెకానికల్ బ్యాక్ పెయిన్ రెండు ఒకటే అంటారా? సయాటికా వేరు, మెకానికల్ బ్యాక్ పెయిన్ వేరు. మజిల్ లోపల లోవర్ బ్యాక్లో ఉన్న మజిల్ లోపల సోర్నెస్, వాపు కానీ లేదంటే కీప్ ఆన్ సమ్ పించింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ కానీ వస్తే దాన్ని లోవర్ బ్యాక్ పెయిన్ అంటాము. యాజ్ ఆఫ్ టోల్ డిస్క్ వచ్చి నర్వ్ పైన కంప్రెస్ చేస్తూ ఉందనుకోండి, దాన్ని సయాటికా అంటాం. ఓకే, సో ఇలాంటి అంటే ఈ రోజుల లైఫ్ స్టైల్ వల్ల ఇటు సయాటికా రావచ్చు, అట్ ద సేమ్ టైం మెకానికల్ బ్యాక్ పెయిన్ కూడా రావచ్చు. రెండు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో మెకానికల్ బ్యాక్ పెయిన్ ఆర్ లోవర్ బ్యాక్ పెయిన్ కామన్గా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 ఆర్ 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి, మనం లైట్ తీసుకుంటాం. ఎందుకు లైట్ తీసుకుంటాం? ఇది నార్మల్ ఏదైనా మజిల్ పెయిన్ కిల్లర్ కానీ మజిల్ స్పాజమ్ కొంచెం ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటే సెటిల్ అయిపోద్ది అని లైట్ తీసుకుంటాం. అది మెల్లగా నెంబర్ ఆఫ్ డేస్ పెరిగే కొద్దీ ఆర్ మంత్స్ పెరిగే కొద్దీ సయాటికాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మరి సయాటికాకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఫిజియో వల్ల కంప్లీట్గా ఇది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? ఫస్ట్ మనం చూసుకోవాల్సింది సయాటికా ఏ స్టేజ్లో ఉందని చూసుకోవాలి. దానికి ఏం చేస్తాము? ఫస్ట్ నియర్ బై అమోర్ హాస్పిటల్కి మన దగ్గరికి వచ్చామనుకోండి, ఫస్ట్ ఎంఆర్ తీస్తాము. ఎంఆర్లో డిస్క్ వస్తుంది. ఒకవేళ సయాటికా ఈజ్ నథింగ్ బట్ డిస్క్ అని ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ ఏ స్టేజ్లో ఉంది, లైక్ ప్రొట్రూజన్లో ఉందా, స్పాండిలైసిస్ అంటాము, స్పాండిలోలిస్థెసిస్ అంటాము, ఇట్లా రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఒకవేళ డిస్క్ వచ్చి నా మీద కంప్రెస్ అయ్యి ఎంత కంప్రెస్ చేస్తుంది, ఆ కంప్రెషన్ని బేస్ చేసుకొని ఏదర్ ఫిజియోలో కవర్ చేసుకోవాలా లేదంటే సర్జికల్ ఆప్షన్లోకి వెళ్ళాలనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది సయాటికా డిస్క్లన్నీ కూడా సర్జరీ లేకుండా ఫిజియోథెరపీలో మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే కొంతమంది పీక్ స్టేజ్లో ఉంటారు, అంటే కంపల్సరీ సర్జరీ అనే స్టేజ్లో కూడా ఉంటారు. వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఉంటుందని మనం చూస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ని కూడా ఫిజియో వల్ల నార్మల్ చేయొచ్చు అంటారు. అంటే యాజ్ ఆఫ్ టోల్ బేస్డ్ ఆన్ డిస్క్ అనమాట. ఇప్పుడు మీకు ఒక పెయిన్ టెండెన్సీ లెవెల్ ఉంటుంది, నాకు ఒక పెయిన్ టెండెన్సీ లెవెల్ ఉంటుంది, సమ్ ఎక్స్ క్యాండిడేట్కి ఇంకొక పెయిన్ ఇప్పుడు మనం పెయిన్ని తీసుకునే దాన్ని బేస్ చేసుకొని మనం సర్జరీకి వెళ్ళాలా, ఫిజియోలో కవర్ చేసుకోవాలా అని చెప్పి చూసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ మనం ఆర్థోపెడిక్స్ దగ్గరికి రాగానే ఫస్ట్ సయాటికాకి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫిజియో. వై ఫిజియో ప్లేస్ క్రూషియల్ రోల్ అనేది ఏంటి అంటే, ఫస్ట్ ఎర్లీ స్టేజ్లో మనం ఐఎఫ్టీ పెయిన్ రిలీవింగ్ కోసం ఒక మొడాలిటీ ఇస్తాం.
అది ఇచ్చిన తర్వాత ఎట్ ద సేమ్ టైం ట్రాక్షన్ అని ఇస్తాం. అంటే డిస్క్ వచ్చి నర్వ్ మీద ప్రెస్ చేస్తున్నాము కదా, అది కాస్త కూస్తో కంప్రెషన్ తగ్గించుకోవడం కోసం ఒక ట్రాక్షన్ అని ఒక మెషిన్ ఉంటుంది మన దగ్గర, అదొకటి ఇస్తాం. అవి ఇచ్చి చూసి పెయిన్ ఎలా ఉంది ఏంటి చూసుకున్న దాన్ని బట్టి తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫిజియోలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, అలాగే కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయినాక మెయింటెనెన్స్ కోసం ఎలాంటి సజెషన్స్ ఇస్తారు పేషెంట్కి? అంటే కంప్లీట్ ట్రీట్మెంట్ అంటే ఫిజియో పర్సైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మన దగ్గరికి ఈరోజు వచ్చారండి, ఈరోజు నుంచి ఫిజియో ఒక 5 సెషన్స్ తీసుకుంటే తగ్గిపోవడం అనేది ఉండదు. టెండెన్సీ లెవెల్ మారిపోతూ ఉంటుంది పేషెంట్ టు పేషెంట్, ఫస్ట్ థింగ్. రెండోది, మన దగ్గర హియర్ అట్ అమోర్ హాస్పిటల్స్ వీఆర్ హ్యావింగ్ అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ మొడాలిటీస్ లైక్ ఐఎఫ్టీ కానీ, ట్రాక్షన్ కానీ, లేజర్ థెరపీ ఉంది, మాన్యువల్ థెరపీ ఉంది, కప్పింగ్ థెరపీ ఉంది, అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇవి చూసుకొని పేషెంట్ని ఒకసారి ప్రాపర్గా థరోగా అసెస్ చేసుకొని దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, సో అంటే ఏ లెవెల్లో ఏది యూజ్ చేస్తూ ఉంటారు దాన్ని? ఎర్లీ స్టేజ్లో మనం పెయిన్ మనం ఇప్పుడు బ్యాక్ పెయిన్ తీసుకుందాం అనుకోండి, ఎర్లీ స్టేజ్లో ట్రాక్షన్ అండ్ ఐఎఫ్టీ ఇస్తే సరిపోతుంది. యాజ్ ఆఫ్ టోల్ మళ్ళీ దానికి అసెస్మెంట్ చేసుకోవాలి. ఒక ప్రాపర్ అసెస్మెంట్ తీసుకొని పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎల్బిఏ అక్కడే ఉంటుందా, అంటే లోవర్ బ్యాక్లో ఇక్కడే ఉంటుందా, కాలికి ఏదైనా పారుతుందా, అది ప్రాపర్ అసెస్మెంట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాం అన్నమాట ట్రీట్మెంట్ అంతా. ఓకే. సో మీరు ఇందాక అన్నారు సయాటికా అంటే మాత్రం కాలికి పారుతుందని చెప్తారు, అది మనం సయాటికాగా గుర్తిస్తామని చెప్పి. సో లోయర్ బ్యాక్ పెయిన్కి కాల్కి పెయిన్ అనేది సంబంధం ఉండదంటారు? ఇంకా లోవర్ బ్యాక్ పెయిన్ ఒకవేళ వచ్చిందనుకోండి, అది లోకలైజ్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బటక్ రీజన్ వరకే వస్తుంది లోవర్ బ్యాక్ పెయిన్ ఉంటే. ఇప్పుడు అదే లోవర్ బ్యాక్ పెయిన్ మే టర్న్ ఇంటూ సయాటికా. లోవర్ బ్యాక్ పెయిన్ మనం ఇందాక చెప్పినట్టు మెల్లగా వదిలేసామనుకోండి, పెయిన్ కిల్లర్స్ అవి ఇవి తీసుకొని కొంచెం నొప్పి తగ్గించుకొని అలా మేనేజ్ చేసిన తర్వాత మెల్లగా అది ఆ డిస్క్, లోవర్ బ్యాక్ పెయిన్కి అయినా డిస్కే ఉంటుంది, డిస్క్ మెల్లగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెఫ్ట్ ఆర్ రైట్కి టర్న్ అయినప్పుడు మెల్లగా అది సయాటికా లాగా టర్న్ అవుతుంది, కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అసలు ఈ బ్యాక్ పెయిన్ కావచ్చు, సయాటికా కావచ్చు, ఇది రాకుండానే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎస్. అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ సెక్టర్, ఈ మెకానికల్ సెక్టర్ వచ్చేసరికి ఏమైపోతుందంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంత బాగాలేదు. ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clockకి మనం లాగిన్ అయితే, ఐటీ ఎంప్లాయీస్ కానీ సిస్టమ్ వర్కర్స్ 9 o'clockకి లాగిన్ అయితే మళ్ళీ ఈవినింగ్ 6 వరకు బయటకు వచ్చే ఛాన్సెస్ లేవు. ఈ గ్యాప్లో లంచ్ టైము ఏదో ఒక 10-15 minutes తప్ప మ్యాక్సిమం అవుతున్నట్టు అనిపించట్లేదు. హియర్ మా దగ్గరికి లోవర్ బ్యాక్ పెయిన్ కానీ సయాటికా కానీ వచ్చే పేషెంట్స్ అందరూ కూడా 90% ఐటీ ఎంప్లాయీసే ఉన్నారు. ఎందుకు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈరోజు ఐటీలో జాయిన్ అయిన క్యాండిడేట్ బై డిఫాల్ట్ సూన్ ఆర్ లేటర్, ఈరోజు కాకపోయినా రేపైనా ఫిజియో అండ్ ఆర్థోపెడిషియన్ బై డిఫాల్ట్ కలవాలి. ఎందుకు కలవాలంటున్నానంటే లైఫ్ స్టైల్ బాగాలేదు, దట్స్ వై. ఓకే. అంటే లైఫ్ స్టైల్ బాగాలేదు అని చెప్తున్నారు, మరి ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి ఈ రోజులలో, ఎస్పెషల్గా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంది ఈ రోజుల్లో? లైఫ్ స్టైల్ జంక్. ఫస్ట్ మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటే జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు అవి ఒకటి. తర్వాత హైదరాబాద్ లాంటి సిటీస్లో కానీ, లేదంటే ఇప్పుడు ఐటీ క్యాండిడేట్స్ ఎక్కువ ట్రాఫిక్ అవర్స్ టుగెదర్ మనం 2-wheelerలో కానీ 4-wheeler కానీ ఉండి స్పైనల్ మజిల్స్ అంతా కూడా వీక్ అయిపోతున్నాయి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, కీప్ ఆన్ సిస్టమ్ ముందు కూర్చొని ఒక ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయట్లేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఐటీ వాళ్ళు ఎర్గనామిక్స్ మీద మంచి క్లాసెస్ తీసుకోవాలి. ఒక టేబుల్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అండ్ ఒక పొజిషన్లో ఎలా కూర్చోవాలి, ఇవన్నీ క్లాసెస్ లాంటివి తీసుకుంటే వాళ్ళకే బెటర్ స్టేకి హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, కీప్ ఆన్ ఒక 5 to 6 hours లేదా 7 to 8 hours సిస్టమ్ ముందు కూర్చొని బ్యాక్ మజిల్స్ వీక్ అయిపోతాయి. ఈరోజు వీకెండ్ మజిల్స్ ఫర్ సే స్పాన్ ఆఫ్ 1 monthకి ఇంకా వీకెన్ అయిపోతాయి. గ్రాడ్యువల్గా మజిల్ సోర్నెస్ స్టార్ట్ అవుతుంది. మజిల్ సోర్నెస్ కాస్త మెల్లగా స్పాజమ్ అంటాము, కండ పట్టేయడం స్టార్ట్ అవుతుంది. తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్గా టర్న్ అవుతుంది. ఓకే. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలంటారు? ఇప్పుడు ఇందాక అన్నారు కదా జంక్ వల్ల కూడా, అంటే జంక్ ఫుడ్స్ తినడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుందా? జంక్ ఫుడ్కి బ్యాక్ పెయిన్కి సంబంధం లేదు. బట్ మనం తీసుకునే ఫుడ్ మంచి ఫుడ్ తీసుకుంటే కొంచెం క్యాలరీస్, ప్రోటీన్స్, మజిల్కి స్ట్రెంగ్త్ అయ్యే ఫుడ్, అండ్ అట్ ది సేమ్ టైం అట్లీస్ట్ ఒక రోజు మొత్తం మీద ఒక 40 minutes to 1 hour యాక్టివిటీస్, ఎక్సర్సైజెస్ కనుక చేయగలిగితే కాస్త కూస్తో ఈ లోవర్ బ్యాక్ పెయిన్స్ కొంచెం మేనేజ్ చేసుకోగలం. ఓకే. అంటే ఈ రోజులలో చాలామంది ఎక్సర్సైజెస్ చేయకపోయినా ఒక 1/2 an hour వాక్ చేస్తే సరిపోతుంది. వాకింగ్ ఈజ్ ఆల్సో ఫైన్. వాకింగ్ ఫర్ లెగ్స్ ఓన్లీ.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తూ ఉన్నాము, నడవడం వల్ల లెగ్స్ కాస్త కూస్త స్ట్రెంగ్తన్ అవుతాయి, కానీ మనకి కావాల్సిన కోర్ మజిల్ స్ట్రెంత్ అవ్వాలి. కోర్ అంతా ఎక్కడ ఉంటుంది? బ్యాక్లో ఉంటుంది. కోర్ మసిల్స్కి అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ కనుక మనం కేటాయించగలిగితే ఈ బ్యాక్ పెయిన్స్ కానీ సయాటికా పెయిన్స్ కానీ రాకుండా ఉంటాయి. ఓకే. సో అంటే మనం సయాటికా వచ్చినాక ఎక్సర్సైజ్ చేసుకోవడం కంటే ప్రివెన్షన్ లాగా ముందే కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయడం బెటర్. ఓకే. ఎలాంటి ఐటీ పీపుల్కి మేజర్ ఐటీ పీపుల్, సిస్టమ్, నాట్ ఓన్లీ ఐటీ, ఎక్కువసేపు డిటిపి వర్కర్స్ కానీ సిస్టమ్ వర్కర్స్ కానీ. అంటే నా సజెషన్ ఏంటంటే పర్సనల్గా నేను చూస్తున్న పేషెంట్స్ని బట్టి ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, బెటర్ మీరు మన అమోర్ హాస్పిటల్కి కానీ నియర్ బై ఉన్న హాస్పిటల్కి వెళ్ళిపోయి అసలు తరువుగా అసెస్ చేయించుకోవాలి. ఇప్పుడు ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ అంటే? మీ సెడెంటరీ లైఫ్ స్టైలా, లేదంటే సిస్టమ్ వర్కింగా, లేదంటే ఏదన్నా పోస్టరల్ ఇష్యూసా, ఇవన్నీ ఎర్గనామిక్స్, ఒకవేళ ఇంట్లో కూర్చుంటే చైర్ సరిగా లేకపోవడం, ఇవన్నీ ఒక్కసారి జస్ట్ ఒక ఏమంటారు కన్సల్టేషన్ లాగా తీసుకొని మేము చెప్పే సజెషన్స్ కనుక తీసుకోగలిగితే ఈ లోవర్ బ్యాక్ పెయిన్ని అండ్ సయాటికాని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో కొంతమందికి రెగ్యులర్గా ఏదైనా ఫర్ సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ఉంటే వాళ్ళు డే అంతా నించొని ఉన్నారు, సో వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా తిరుగుతూ ఉన్నారు, సో దట్ వాళ్ళకి నెక్స్ట్ డేనో ఆ డేనో కంప్లీట్ ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో దట్ అది సయాటికా కాదు, లోయర్ బ్యాక్ పెయిన్ కాదు, కానీ ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి చాలా అనుమానాలు వస్తాయి, ఇదేంటి అది ఇది అని చెప్పి. సో అలా నార్మల్ అంటే టెంపరీ పెయిన్కి పర్మనెంట్ పెయిన్కి ఎలా డిఫరెన్స్ ఎలా చూడాలంటారు? అంటే మంచి క్వశ్చన్ అడిగారు. అంటే ఒక రోజు ఎక్కువసేపు నుంచోవడం వల్ల వచ్చేది కాదు బ్యాక్ పెయిన్ కానీ సయాటికా కానీ. అంటే కీప్ ఆన్ మజిల్ పైన లోడ్ పడి, మజిల్ అండ్ నర్వ్ పైన లోడ్ పడి అంటే దానికి ముందు ఆన్సెట్ ఏదో ఉండుండొచ్చు, బట్ స్టిల్ ఆ రోజు ఎందుకు ఎక్కువ అవుతుందంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ వల్ల అయ్యి ఉండొచ్చు. సో దాన్ని ఎలా గుర్తించాలంటారు? కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే కొంచెం అంటే టెంపరీ పెయిన్కి రిలీఫ్ అనేది ఉండదు, బట్ దీనికి సయాటికా లాంటి పెయిన్కి కొంచెం మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తే రిలీఫ్ వస్తుంది, సో అది డిఫరెన్స్ చూసుకోవాలని చెప్తూ ఉంటారు. సో దాంట్లో క్లారిటీ ఏంటి? యూజువల్గా 1 రోజు 2 రోజుల్లో వస్తున్న బ్యాక్ పెయిన్కి అది మన స్పాజమ్ కూడా అనుకోవచ్చు. ఈ స్పాజమ్ని ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు అంటే హాట్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. ప్రొలాంగ్డ్ పెయిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ లాంటి కేసెస్ వస్తున్నాయి అంటే అది 1 రోజులో వచ్చింది కాదు. వెనకాల సెట్ ఆఫ్ అంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే హాట్ ప్యాక్, ఎర్లీ స్టేజ్లో హాట్ ప్యాక్ ద బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే. మార్నింగ్ నైట్ కొంచెం హాట్ ప్యాక్ పెట్టుకొని కొంచెం మేనేజ్ చేయగలిగితే తగ్గుతుంది. స్టిల్ ఇంకా అట్లీస్ట్ ఒక 2 times or 3 days హాట్ ప్యాక్ పెట్టినా కూడా ఇంకా తగ్గట్లేదంటే సంథింగ్ ఈజ్ బిగ్గర్ దాన్ దట్ అని మనం పేషెంట్ కొంచెం తరువుగా ఎవాల్యుయేట్ చేసుకుంటే బెటర్. ఓకే. ఈ పెయిన్ అనేది బ్యాక్ పెయిన్కి సంబంధించి ఎర్లీ స్టేజ్లోనే మనకి తెలిసిపోతుంది అంటారా? దట్స్ వాట్. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో తెలిసిపోతుందా అంటే మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకొని పర్సే ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా 4-5 రోజుల్లో బ్యాక్ పెయిన్ వస్తుంది అని వచ్చిన కేసెస్ నేను రేర్గా చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 months నుంచి కీప్ ఆన్ పించ్ అవుతోంది, పొడుస్తోంది, లాగుతోంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. 2-3 months నుంచి లాగడం, పొలవడం ఇట్లా ఉన్న పేషెంట్స్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది అంటే వర్జన్ అవుతుంది కాబట్టి, పెరుగుతోంది కాబట్టి. అదే పెరగకన్నా ముందు ఎర్లీ స్టేజ్లో కనుక మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే సింపుల్ మేము కేర్ చెప్తాం. లోవర్ బ్యాక్ పెయిన్కి ఎట్లా లేవాలి, సింపుల్ కేర్ చెప్పి అది ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఒకవేళ అది కంటిన్యూ ఒక 10 days బ్యాక్ పెయిన్ ఉంటుంది అని అంటే కంపల్సరీ కన్సల్ట్ అవ్వడం బెటర్ అంటారు? ఎస్. నా స్ట్రాంగ్లీ రికమెండేషన్ ఏంటి అంటే ఎర్లీ స్టేజ్లో సయాటికా కానీ బ్యాక్ పెయిన్ కానీ మనం ప్రివెంట్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 7 days అవుతుంది బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి, నియర్ బై ఉన్న ఎవరో ఒకరు సమ్ XYZ మెడికేషన్ యూజ్ చేశారు, స్టిల్ ఇంకా తగ్గట్లేనప్పుడు మనం అమోర్ లాంటి మంచి ఎస్టాబ్లిష్డ్ సెంటర్కి వచ్చి చూపించుకోగలిగితే అసలు ప్రాపర్గా తరోగా సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి మన దగ్గర. బ్యాక్ పెయిన్కి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినా, వైటమిన్ D3 లెవెల్ తగ్గినా, B12 లెవెల్ తగ్గినా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు యూరిక్ యాసిడ్ లెవెల్, వైటమిన్ D3 అండ్ B12 అని చెప్తున్నానంటే మజిల్ సోర్నెస్ వస్తుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగితే ఈ మూడిటి వల్ల మజిల్ సోర్నెస్, మజిల్ లోపల వాపు ఉంటుంది, కీప్ ఆన్ పించింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది. దానికోసం కొంచెం మెటబాలిక్ బ్లడ్స్ అవి చేయించుకొని అవి తగ్గినా సెటిల్ చేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో వన్స్ సయాటికా వస్తే మళ్ళీ ట్రీట్మెంట్ మొత్తం అయిపోయినా, లేకపోతే ఐదర్ సర్జరీ దాకా వచ్చి సర్జరీ అయినా మళ్ళీ బ్యాక్ అనేది బిఫోర్ లాగా ఉంటుందంటారా? వన్స్ ఒక్కసారి యాజ్ ఆఫ్ టోల్ డిస్క్ వచ్చి బయట కంప్రెస్ అయిన తర్వాత
ఇంతకుముందు పొజిషన్స్ అయితే ఉండవండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం యాక్టివిటీస్లో కాస్త కూస్త ఫిజియోలో ఆల్మోస్ట్ 90% కవర్ చేసుకున్నా కూడా బట్ స్టిల్ సింపుల్ జాగ్రత్తలు తీసుకోకపోతే రీబ్యాక్ అవుతుంది. ఓకే. ఆ సింపుల్ జాగ్రత్తలు ఏంటి? యూజువల్గా వంగి పనులు చేయడం. యూజువల్గా మన హౌస్ హోల్డ్ ఎంప్లాయీస్ లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మీ మమ్మీ మా మమ్మీ వీళ్ళంతా ఎలా చేస్తారు అంటే ఎట్లా అంటే అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 kgs బకెట్ ఉందనుకోండి, ఇలా వంగి తీసేసుకుంటూ ఉంటారు. వంగి తీసేసుకుంటే పట్టేస్తుంది. ఓకే. ఎప్పుడైతే 40 years ఆర్ 45 years క్రాస్ అవుతుందో ఈ లోవర్ బ్యాక్ కేర్ మాత్రం ప్రాపర్గా తీసుకోవాలి. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్నా లేకపోయినా. అది ఐటీ ఎంప్లాయీస్ లేదంటే సిస్టమ్ వర్కర్స్ వీళ్ళు అనుకోండి, అది ఏదో 30 నుంచి కొంచెం ప్రాపర్గా ప్లాన్ తీసుకుంటే బ్యాక్ పెయిన్ మనం ఫస్ట్ షూర్గా ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అండ్ కొంతమంది ఏం చెప్తుంటారంటే ఇలా రెగ్యులర్గా జిమ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇలాంటి ఛాన్సెస్ తక్కువగా వస్తాయి అని చెప్తూ ఉంటారు. నిజమే అంటారా? నిజమే కదా. ఇప్పుడు జిమ్, నాట్ ఓన్లీ జిమ్, ఇప్పుడు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, వ్యాయామాలు, యోగా ఇవన్నీ చేసే వాళ్ళకి మజిల్ అండ్ జాయింట్స్ మంచి ఫిట్ ఉంటాయి. ప్రాపర్గా మజిల్ ఫైబర్స్ అండ్ టెండన్స్ మంచి యాక్టివ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ సయాటికా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. నా సజెషన్ అయితే అట్లీస్ట్ మీకోసం మీరు ఒక ½ an hour అయినా యాక్టివిటీస్ ఏదర్ ఎక్సర్సైజెస్ కానీ జిమ్ కానీ వాకింగ్ కానీ చేసుకుంటే ద బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే. సో సయాటికా వన్స్ సివియర్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత కంపల్సరీ సర్జరీ అవసరం అంటారు? సయాటికా ఆర్ లోవర్ బ్యాక్ పెయిన్కి మనం ఐడియల్ ఎప్పుడు కూడా ఫస్ట్ మెడికేషన్ ఇస్తాము. మెడికేషన్స్ తగ్గట్లేదు అనుకుంటే సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫిజియో పెడతాం. మెడికేషన్ అలాంగ్ విత్ ఫిజియో. ఆల్మోస్ట్ సయాటికా అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ కేసెస్ సెకండ్ స్టేజ్లో స్టాప్ అయిపోతాయి. ఎందుకంటే వీఆర్ పర్సనల్లీ ప్రాపర్గా అసెస్ చేసుకుని ఫిజియోథెరపీ సెటప్ అంతా ఇస్తాం కాబట్టి 90% కేసెస్ అన్నీ అక్కడితో ఆగిపోతాయి. స్టిల్ థర్డ్ సినారియో వచ్చేసి ఇంకా తగ్గట్లేదు, ఫిజియో తీసుకున్నారు, మెడికేషన్ తీసుకున్నారు, ఇంకా తగ్గట్లేదు అనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ ఎపిడ్యూరల్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ పెయిన్ని కాస్త కూస్తో సెడేట్ చేస్తుంది. అంటే ఫర్ ద టైం బీయింగ్ సర్జరీకి ఇప్పుడు అప్పుడే వెళ్ళాలి అనుకునే ఆప్షన్ లేకపోతే, అండ్ ఈ ఇంజెక్షన్తో కూడా తగ్గట్లేదు అనుకుంటే ఫైనల్ ఆప్షన్ మనకి సర్జరీ అనమాట. మనం ఎప్పుడైనా స్టెప్ అండ్ ల్యాడర్ ప్యాటర్న్లో వెళ్ళాలి కానీ ఒకేసారి పెయిన్ తగ్గట్లేదని సర్జరీకి వెళ్ళకూడదు. ఓకే. సో మీరు ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద సర్జరీ సజెస్ట్ చేస్తారు? ఓకే. సో సర్జరీ అయిన తర్వాత కంప్లీట్గా బ్యాక్ సెట్ అయిపోతుందంటారా? కంప్లీట్గా బ్యాక్ సెట్ అవుతుందా అంటే ఈ బ్యాక్ పెయిన్ అయితే ఉండదు. ఎందుకంటే ఏదైతే డిస్క్ వస్తుందో ఆ డిస్క్ని మనం కట్ చేసేసుకొని డిసెక్టమీ చేసేసుకొని వచ్చేస్తాం కాబట్టి బ్యాక్ పెయిన్ ఉండదు. ఏదైతే కాలుకి తీపి తీయడమో అవన్నీ తగ్గిపోతాయి. కానీ బ్యాక్ పెయిన్ ప్రాపర్ బ్యాక్ కేర్, ప్రాపర్ స్ట్రెంథనింగ్స్, మళ్ళీ ఆఫ్టర్ సర్జరీ ఆల్సో ఫిజియో ప్లేస్ క్రూషియల్ రోల్. ఓకే. తర్వాత కూడా ఫిజియో తీసుకొని సింపుల్ ఎక్సర్సైజ్లు, బెండింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ 99.9% సయాటికా సెటిల్ అయిపోతుంది. ఓకే. అంటే సర్జరీ అయిన తర్వాత కూడా ఫిజియో ఎన్ని మంత్స్ చేయాలంటారు? అది డిపెండింగ్ అపాన్ ది పేషెంట్. ఓకే. ఇప్పుడు మీ పెయిన్ టెండెన్సీ లెవెల్ ఒకలా ఉంటుంది, నా పెయిన్ టెండెన్సీ లెవెల్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ టు పేషెంట్ మనం ప్రాపర్గా మళ్ళీ అసెస్మెంట్ చేసుకొని, ఇన్నిసార్లు ఎందుకు నేను అసెస్మెంట్ అని చెప్తున్నాను అంటే పేషెంట్కి పెయిన్ తీసుకునే టెండెన్సీ లెవెల్ వేరుంటుంది. బాడీ టైప్ దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో నేను కొన్ని కేసెస్ చూసాను, ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్ పెయిన్కి ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత ఒక 1-2 years బాగానే ఉన్న తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వటము, మళ్ళీ అది సెకండ్ సర్జరీకి లీడ్ అవ్వటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇప్పుడు విపరీతమైన పెయిన్తోని అసలు నిలబడలేము, కూర్చోలేము, పడుకోలేము అన్న ఒక సివియర్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. అలాంటి సెకండ్ సర్జరీ దాకా సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటారు? అంటే ట్రీటింగ్ సర్జన్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే. సర్జన్ హౌ గుడ్ హీ ట్రీటెడ్, అంటే ఎంత బాగా సర్జరీ చేశాడు, సర్జరీ చేసిన తర్వాత ఫాలోఅప్స్లో పేషెంట్ ఎంత తరోగా ఉన్నాడు, అండ్ సర్జన్ చెప్పినవి వింటున్నాడా వినట్లేదా. సింపుల్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా అని అనుకుందాము. సయాటికాలో డిసెక్టమీ చేసేసాము, ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో దాన్ని తీసేసిన తర్వాత సింపుల్ బెండింగ్ యాక్టివిటీస్ చేయొద్దంటాము, కొన్నాళ్ళు బెల్ట్ ఇస్తాము, ఆ బెల్ట్ పెట్టుకోమని చెప్తాము, మెట్లు దిగడం అవాయిడ్ చేయమని చెప్తాము. ఈ తర్వాత లేచేటప్పుడు ఒక పక్కకు తిరిగి లేవడం, ఇట్లాంటి సింపుల్ జాగ్రత్తలు చెప్తాము. అవి ప్రాపర్గా పేషెంట్ చేస్తున్నాడో చేయట్లేదా. పేషెంట్ ప్రాపర్గా చేయకపోతే ఆ లెవెల్లో మనకి ఇబ్బంది రాదు, పై లెవెల్లో కానీ లేదంటే కింద లెవెల్లో కానీ మళ్ళీ డిస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఒక లెవెల్లో L4 ఫర్ ఎగ్జాంపుల్ L4-5 తీసుకున్నాము, ఆ లెవెల్లో డిస్క్ తీసేసాం,
డిస్క్ తీసేసినా ఇప్పుడు మీకు ఆ లెవెల్లో రాదు, ప్రాపర్గా పేషెంట్ ప్రాపర్గా లేకపోతే పై లెవెల్లో కానీ కింద లెవెల్లో కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకుంటున్నాను నేనైతే. ఈ రోజులలో చాలామంది ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇస్తున్నారంటే, మీ బ్యాక్ పెయిన్ ఎంత సివియర్ అయినా సరే మీకు ఎలాంటి నొప్పి లేకుండా జస్ట్ ఒక హోల్తోనో ఇంజెక్షన్తోనో మీకు ట్రీట్మెంట్ కంప్లీట్ బ్యాక్ అనేది నార్మల్ అయిపోతుంది లైఫ్ లాంగ్ అన్నట్టు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తున్నాం. అలాంటివి నమ్మొచ్చు అంటారా? అంటే నేను వాటి గురించి అయితే కమెంట్ చేయాలనుకోవట్లేదు, కానీ బట్ కీహోల్ సర్జరీస్ ఇంతకుముందు స్పైన్లో ఉండేవి కాదు. ఇప్పుడు కీహోల్ సర్జరీస్ వచ్చాయి, డిసెక్టమీలు అన్నీ కూడా లేజర్ త్రూ అవుతున్నాయి, ఆర్థోస్కోపీ త్రూ అవుతున్నాయి, దట్ ఈస్ ఫైన్. బట్ సర్జరీ అయినా అవ్వకపోయినా సర్జన్ పార్ట్ ఏంటి, సర్జన్ సర్జరీ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. రెగ్యులర్గా పేషెంట్ సర్జన్ చెప్పినవి లేదంటే మా ఫిజియోస్ చెప్పినవి ఫాలో అవుతూ ఉంటే తప్ప అన్లెస్ అంటే ఈ ప్రాబ్లమ్ సెటిల్ అవ్వవు. సో ఈ సయాటికాలో కావచ్చు, లోయర్ బ్యాక్ పెయిన్లో కావచ్చు, అసలు ఫిజియో పాత్ర ఏంటంటారు? అంటే ఈ లోవర్ బ్యాక్ పెయిన్ ఆర్ సయాటికా 99.9% ఫిజియో ప్లేస్ క్రూషియల్ రోల్. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత అసెస్మెంట్ ఇంపార్టెంట్. అసెస్మెంట్లో కూడా ఇప్పుడు ఏదో నామ్సైకి అసెస్మెంట్ చేసామనుకోండి, ప్రాపర్ రిజల్ట్ చూడలేము. మనకి రూట్ కాజ్ తెలియాలి. పేషెంట్ సరే వీల్ చైర్లో వచ్చాడు, నడవలేకుండా వచ్చాడు మన దగ్గరికి. నడవలేకుండా వచ్చినప్పుడు ఏ నర్వ్ రూట్ ఇంపాక్ట్ వల్ల పేషెంట్కి అంత లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, అది మనకి రూట్ కాజ్ కనుక మనం క్యాచ్ చేయగలిగితే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఇక్కడ మా దగ్గర అమోర్ హాస్పిటల్స్లో ఫస్ట్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత పేషెంట్కి నేను ఇందాక చెప్పినట్టు మా దగ్గర ఐఎఫ్టీ, అల్ట్రాసౌండ్ అండ్ ట్రాక్షన్, కైరోప్రాక్టిక్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి, లేజర్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏమంటారు ఎల్బిఐకి ఏం వాడాలి, సయాటికాకి ఏం యూజ్ చేయాలి, ప్రాపర్ మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి. మనకి ఆ థరో అసెస్మెంట్ చేసుకున్న తర్వాత మనం ట్రీట్మెంట్ ఇస్తాము, అది ఫస్ట్ థింగ్. రెండోది వీఆర్ హ్యావింగ్ 9 నెంబర్ ఆఫ్ టీమ్. మనకి టీమ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఈరోజు పేషెంట్ని అసెస్ చేసిన తర్వాత సమ్ ఎక్స్ క్యాండిడేట్కి ఆ కేసుని కనుక ఇవ్వగలిగితే ఆ పేషెంట్కి తగ్గేంత వరకు లైక్ వైజ్ 5 సెషన్స్ ఆర్ 6 సెషన్స్ తగ్గేంత వరకు కూడా నా టీం మెంబర్ ఎవరైతే ఉన్నారో నేను అసెస్ చేయడం వరకు నా బాధ్యత. అక్కడ నుంచి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అనేది అతను చూసుకోవాలి. హియర్ అట్ అమోర్ మా దగ్గర టీమ్ ఆఫ్ 9 పీపుల్ ఉన్నారు. 9 పీపుల్ ఆర్ లైక్ జమ్. ఓకే, అంటే నేను ఈ కేసు అతనికి హ్యాండ్ ఓవర్ చేశాను అంటే స్పాన్ ఆఫ్ బయట హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ సెషన్స్ తక్కువలోనే మనం బెటర్ రిజల్ట్స్ ఇస్తున్నాం. దట్స్ వై వీఆర్ హియర్ అట్ అమోర్. ఓకే, సో నేను విన్నాను ఒకసారి ఫిజియో మ్యాజిక్ అనేది, వన్స్ సయాటికా వచ్చి ఫిజియో తీసుకుంటూ వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ చేస్తే కనుక ఒక 6 months to 1 yearలో ఒక పర్సన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వితౌట్ ఎనీ బ్యాక్ పెయిన్ హ్యాపీగా ఉండే స్టేజ్కి వచ్చారు. అది పాసిబుల్ అవుతుంది అంటారు? 100%. ఎందుకు అంటే ఇప్పుడు థెరపిస్ట్ అంటే లైక్ మేము ఎంత చేసినా కూడా అది నెక్స్ట్ డేకి ప్రోగ్రెషన్ కోసం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పేషెంట్ ఈస్ హ్యావింగ్ 100% ఆఫ్ ది పెయిన్, నెక్స్ట్ డేకి మా కాన్సెప్ట్ మైండ్ సెట్ అంటే ఎలా ఉంటుందంటే అట్లీస్ట్ ఒక 80% ఒక 20% తగ్గినా కూడా పేషెంట్ ఇండివిజువల్గా రాగలడు మా దగ్గరికి. తర్వాత థర్డ్ డే 40% లైక్ వైజ్ 60 అట్లా నథింగ్ బట్ 100, 80, 60, 40 అలా అనుకుని ఇమాజిన్ చేసుకొని మేము ట్రీట్మెంట్ ప్రోటోకాల్ స్టార్ట్ చేస్తాము. బట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ రోజు బాగానే సెటిల్ అవుతాడు. అదే యాక్టివిటీస్ మేము చెప్పినవి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మేనేజ్ చేయగలిగితే ఎర్లీ రికవరీ చూస్తాం. ఓకే, సో మరి అమోర్ హాస్పిటల్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఎక్కువగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు, సో వాటి గురించి ఒకసారి చెప్తారు. అమోర్లో ఎట్లా ఉంటుందంటే నథింగ్ బట్ ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. పేషెంట్ రిసీవింగ్ కానీ డీలింగ్ విత్ ద పేషెంట్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ దిస్ అనమాట. తర్వాత బయటతో కంపేర్ చేస్తే అమోర్లో ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న డాక్టర్స్ అందరూ కూడా 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఏం చేయగలరంటే పేషెంట్కి ప్రాబ్లమ్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. మనకి పేషెంట్కి నొప్పి కానీ ఏదైనా ఎప్పుడు తగ్గుతుంది అంటే ప్రాపర్ అసెస్మెంట్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే తగ్గుతుంది. ఇప్పుడు మా దగ్గరికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు, మేము క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళాము, తగ్గట్లేదు, మందులు తిన్నాము, అవి తిన్నాము, ఇవి తిన్నాము అని చెప్తూ ఉంటారు. ఎన్ని తిన్నా ఎందుకు తగ్గట్లేదంటే అక్కడ ప్రాపర్గా అసెస్మెంట్ అవ్వట్లేదేమో.
మనం ఇక్కడ ప్రాపర్గా రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి చేయగలుగుతున్నాం కాబట్టే మా యొక్క ఏమంటారు స్టాటిక్స్ అన్నీ కూడా హై నెంబర్లో ఉన్నాయి. ఓకే, రైట్ డాక్టర్ గారు, మాకున్న డౌట్స్ అన్నీ చాలా క్లియర్గా క్లారిటీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ కేర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.